నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాటి వీడియోలో ఒక యూఏఎన్ నెంబర్ని కొత్తగా ఎట్లా జనరేట్ చేసుకోవాలి, అలాగే అట్ ద సేమ్ టైం ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతానండి. స్కిప్ చేయకుండా అందరూ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, ఫస్ట్ టైం కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు మనం యూఏఎన్ నెంబర్ మనమే క్రియేట్ చేసుకోవాలి. కంపెనీ వాళ్ళు హెచ్ఆర్ అయితే క్రియేట్ చేయరన్నమాట. ఓకేనా? మనం క్రియేట్ చేసుకుని హెచ్ఆర్కి ఇస్తే దాన్ని వాళ్ళు లింక్ చేసుకుంటారు అనమాట. సో ఒక యూఏఎన్ నెంబర్ని ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతాను అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఒక కొత్త యూఏఎన్ నెంబర్ని ఎట్లా జనరేట్ చేయాలి, ఎలా అలాట్మెంట్ చేయాలి, ఎట్లా యాక్టివ్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఉమాంగ్ అనే యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలండి. నేను ఇది వెబ్ చూపిస్తాను మీకు ప్లేస్టోర్లో ఉమాంగ్ యాప్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వాలి. దీనికంటే మీరు ఇంకో పని చేయాలి. అదేంటంటే డిజిలాకర్ అండి. డిజిలాకర్. ఓకేనా? డిజిలాకర్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఇందులో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు డిజిలాకర్లో అకౌంట్ ఉంటేనే మనం ఉమాంగ్లో లాగిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? ఇందులో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఉమాంగ్ అనే యాప్ను ఓపెన్ చేయండి. ఉమాంగ్ అనే యాప్ను ఓపెన్ చేసి సో అందులో మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. లాగిన్ అయ్యే చోట సో అక్కడ ఒక 6 డిజిట్స్ సంబంధించిన ఒక పిన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెట్ చేసి లాగిన్ అవ్వాలి. ఇది చాలామంది తెలిసిన విషయమే, బట్ డిజిలాకర్ అని తప్పనిసరిగా ఉండాలి. సో అందులో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ లాగిన్ అవ్వడానికి, రిజిస్టర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదంతా కంప్లీట్ చేశారు. ఓకేనా? సో కంప్లీట్ చేసిన తర్వాత సో దీనికంటే ముందు ఇది కంప్లీట్ చేసిన తర్వాత ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆధార్ ఫేస్ ఆర్డి ఈ అప్లికేషన్ కానివ్వండి, లేకపోతే ఆధార్ యాప్ మనకి కొత్తగా యూఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు కదా, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. ఎందుకంటే మన ఫేస్ అనేది అథెంటికేషన్ చేయాలి కాబట్టి ఫేషియల్ ద్వారానే మనము ఒక యూఏఎన్ నెంబర్ని జనరేట్ చేసుకుంటే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే? సో ఆధార్ యాప్ కానీ లేకపోతే ఆధార్ ఫేస్ ఆర్డి అనే యాప్ కానీ ఈ రెండింటిలో మీరు ఏదో ఒకటి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఉండాలన్నమాట. ఓకేనా? ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మీరు ఉమాంగ్ అనే యాప్ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత సో మీకు ఇక్కడ వెబ్లో చూపిస్తున్నాను. ఇందులో మనకి చాలా రకాల సర్వీసులు ఉంటాయన్నమాట. ఈ సర్వీసులో మనకు కావాల్సింది ఏంటి? పిఎఫ్ సంబంధించింది. ఓకేనా? ఈపిఎఫ్ఓ అని చెప్పేసి ఒక ఐకాన్ ఉంటుందన్నమాట. సో దీన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా? మీ మొబైల్లో. ఓకేనా? మొబైల్లో చెప్తున్నాను, ఉమాంగ్ యాప్లో అనమాట. ఓకే? ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. యూఎన్ సర్వీసెస్ త్రూ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. మీరు స్క్రోల్ చేస్తుంటే పైకి సో వాటిలో ఇక్కడ యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్. ఓకేనా? ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీరు ట్యాప్ చేసి ఓపెన్ చేయాలి. మనకి పీసీలు అంటే అవ్వదు, మన పీసీలో ఇది వర్కౌట్ అవ్వదు అనమాట. మీరు ఉమాంగ్ యాప్ నుంచే మీరు ఈ ప్రాసెస్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఈ విధంగా చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు. మీకేంటంటే యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ మీ మొబైల్లో స్క్రోల్ చేస్తే పైకి ఇక్కడ మనకి యూఎన్ సర్వీసెస్ త్రూ ఫేస్ అథెంటికేషన్ దగ్గర మీకు యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ అని చెప్పేసి ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓకే? సో ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూడొచ్చండి. మనకి ఈ విధంగా ఆధార్ నెంబరు అలాగే ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయమంటుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీ ఆధార్కి తప్పనిసరిగా ఒక మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట. ఓకే? మీ ఆధార్ నెంబరు అండ్ దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్ మీరు ట్యాప్ చేయాలి. ఓకే? సో ట్యాప్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చూపిస్తుంది. ఓకే? ఇక్కడ మనకు వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో, మన మొబైల్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట కింద. ఓకే? సో ఆప్షన్ మీరు ట్యాప్ చేయాలన్నమాట. సో ట్యాప్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఒక పాపప్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి ట్యాప్ చేయగానే ఇట్లాంటి ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. ఈ పాపప్ ఏంటంటే మీ ఫేస్ స్కాన్ చేయమని చెప్పేసి ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా,
ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించిన ఆధార్ యాప్ కానివ్వండి మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారనుకోండి. సో ఇక్కడ స్టార్ట్ స్కాన్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది చూసారా, ఈ బటన్ క్లిక్ చేయగానే రీడైరెక్ట్ అయ్యి ఆ యాప్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారన్నమాట. అదేంటంటే మన ఫేస్ మీద అట్లాంటి షాడోస్ పడకూడదు, మనం అట్లాగే స్పెటికల్స్ అంటే స్పెట్స్ పెట్టుకోకూడదు, హ్యాట్ పెట్టుకోకూడదు. ఓకేనా, క్లియర్గా ఉండాలి, నీట్గా ఉండాలన్నమాట. ఓకేనా. సో దాంతోపాటు మనము మూవ్ చేయకూడదు, అంటే మన ఫేస్ అటు ఇటు మూవ్ చేయకూడదు అనమాట. పర్ఫెక్ట్గా స్టెబుల్గా ఉంచి అలా అక్కడ మనకు రౌండ్ సర్కిల్ ఓపెన్ అవుతుంది చూపిస్తారు మీకు. సో ఆ రౌండ్ సర్కిల్లో మనం మన ఫేస్ని పెట్టాలి. ఓకేనా. సో అట్లాగే మన కళ్ళు కూడా అలా పెట్టినప్పుడు మన కళ్ళు కూడా బ్లింక్ చేస్తూ ఉండాలి. బ్లింక్ చేస్తేనే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. గ్రీన్ కలర్లో చుట్టూ గ్రీన్ కలర్ వచ్చి బ్లింక్ అయితేనే మన కళ్ళు బ్లింక్ అయితేనే అది ఆటోమేటిక్గా అథెంటికేషన్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. స్టార్ స్కాన్ని క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక సర్కిల్ అయితే ఓపెన్ అవుతుంది. నేను దీన్ని బ్లర్ చేశాను. ఓకేనా. ఇట్లా ఒక సర్కిల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ సర్కిల్లోనే మీ ఫేసు పెట్టాలి. ఓకేనా. అటు ఇటు కదలకూడదు, ఏమి ఉండకూడదు, స్పెట్స్ హ్యాట్ అట్లాంటివి ఏమి ఉండకూడదు, షాడోస్ పడకూడదు, చక్కగా నీట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలన్నమాట. ఓకే. సో పెట్టిన తర్వాత మనకి గ్రీన్ కలర్ వస్తుంది అన్నమాట. ఇట్లాగా మన కళ్ళు బ్లింక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మన డేటా ఏదైతే ఉందో. ఓకేనా. ఫేషియల్ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత మన సంబంధించిన డేటా ఏదైతే ఉందో, నేము, నేషనాలిటీ, అలాగే మన జెండర్ కానివ్వండి, దాంతోపాటు మన రిలేషన్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మన ఫాదర్ నేము అన్నీ చూపిస్తుంది అనమాట. మన డేటా అంతా, అడ్రస్ అంతా చూపిస్తుంది. ఓకే. సో దీన్ని కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా. సో చెక్ చేసుకున్న తర్వాత మనకేంటంటే కింద సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుందండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ సబ్మిట్ అనే బటన్ మీరు ట్యాప్ చేయాలి. ఓకేనా. సో ట్యాప్ చేసినప్పుడు మీకు ఈ విధమైన ఒక పాపప్ వస్తుందన్నమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. డియర్ మెంబర్ యువర్ యూఎన్ అని చెప్పేసి ఇక్కడ మాస్క్ అయిపోతాయండి. ఒక ఎయిట్ నెంబర్స్ అనేవి మాస్క్ అయిపోయి మిగతా 4 నెంబర్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తాయి అనమాట. అండ్ దాంతోపాటు మన లింక్డ్ మొబైల్ నెంబర్ కూడా చూపిస్తుంది, 4 డిజిట్స్ మాస్క్ అయిపోయి ఉంటుంది. సో ఇట్లా వస్తుంది సక్సెస్ఫుల్గా యాక్టివ్ అయినట్లు, అలాగే అట్ ద సేమ్ టైం అది కూడా జనరేట్ అయ్యి యాక్టివ్ అయినట్లుగా చూపిస్తుంది అనమాట. యూఎన్ నెంబర్ జనరేట్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం యాక్టివ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇట్లాంటి మెసేజ్ వస్తుంది. ఓకే. సో దీంతోపాటు మీ మొబైల్ నెంబర్ అయితే ఉందో మొబైల్ నెంబర్, దానికి కూడా ఒక పాస్వర్డ్ అనమాట. ఓకేనా. డిఫాల్ట్గా ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది, యూఎన్ నెంబర్ వస్తుంది, దాంతోపాటు ఒక పాస్వర్డ్ కూడా మీ మొబైల్కి అయితే పంపిస్తారు. సో అది రాలేదు, ఆ మొబైల్ మీకు వచ్చిన మొబైల్కి ఏంటంటే అసలు ఏం రాలా, మెసేజ్ రాలేదు, ఏం రాలేదు, దీనికి సంబంధించింది అసలు ఎట్లాంటి పాస్వర్డ్ కూడా రాలేదు. అప్పుడేం చేస్తారంటే మీరు, ఓకేనా, ఇక్కడికి మనకు ప్రాసెస్ అయిపోయిందండి. యూఎన్ నెంబర్ని మనం అలాట్మెంట్ చేసుకున్నాం, కొత్తగా జనరేట్ చేసుకున్నాము, అట్ ద సేమ్ టైం యాక్టివ్ చేసాం, అయిపోయింది. ఇట్లా వచ్చిందంటే ఓకే. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకిప్పుడు మన మొబైల్కి ఎట్లాంటి మెసేజ్ రాలా, యూఏఎన్ నెంబరు రాలేదు, అలాగే దానికి సంబంధించిన డిఫాల్ట్ పాస్వర్డ్ రాలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ ఏంటంటే ఈపీఎఫ్ వెబ్సైట్ యూనిఫైడ్ పోర్టల్ మీ అందరూ తెలిసే ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓకేనా. సో ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నౌ యువర్ యూఎన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా ఇక్కడ. ఓకేనా. ఈ ఇంపార్టెంట్ లింక్స్లో సో దీన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఈ నవ్ యువర్ యూఎన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీన్ని ట్యాప్ చేసి మీరు ఓపెన్ చేసి అక్కడ మీ సంబంధించిన డేటా అంతా ఎంటర్ చేసి అక్కడ మీరు తెలుసుకోవచ్చు అనమాట. మీ ఆధార్, మీ సంబంధించిన మొబైల్ నెంబర్ కానివ్వండి, మీ సంబంధించిన డేటా అంతా అడుగుతుంది. అయితే ఇందులో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, దాని గురించి కూడా మీకు చెప్పాలి. ఓకే. సో చూశారు కదా. సో ఈ విధంగా తెలుసుకొని మీరు యూఎన్ నెంబర్ని అక్కడ ఆ వచ్చిన యూఎన్ నెంబర్తో ఇక్కడ మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఆప్షన్ చూసారా. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా, సో ఆ యూఎన్ నెంబర్ ద్వారా మీరు, ఓకేనా, మీకు తెలిసిన యూఎన్ నెంబర్ ద్వారా ఆ ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా మీరు ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అప్పుడు ఇక్కడ నుంచి లాగిన్ అయిపోవచ్చు మీ అకౌంట్లోకి. ఓకే. సో ఇట్లాంటి వీడియోస్ కూడా 2026 తర్వాత మీకు కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఓకే. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీకు ఇప్పుడు యూఎన్ని అట్లా జనరేట్ చేసుకోవాలి అంటే మీరు ఎట్లా అలాట్మెంట్ చేసుకోవాలి, ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి అని చూశారు కదా. ఓకే. నెక్స్ట్ వీడియోలో కొన్ని విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇందండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మంది కూడా కదా సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ అటాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend of